లోని పుణ్యాత్ములను సలఫే సాలహీన్లను అనుసరించాలి అని కూడా చెప్పడం జరుగుతుంది. మరియు న్యాయంగా ధర్మంగా వ్యవహరించాలి. వారు ముస్లింలు కాకపోయినా సరే వారి పట్ల న్యాయంగా ఉండాలి, నిజాయితీగా ఉండాలి. సత్యం ఎటువైపు ఉంటే అటువైపే మనం మొగ్గు చూపాలి. మరి వారు ముస్లింలు కాకపోయినా మన ఇంటి వారు కాకపోయినా సరే మనం న్యాయం ఎటువైపు ఉంటే ఆ యొక్క న్యాయం వైపే నిలబడాలని చెప్పడం జరుగుతుంది. మరి మంచిని ఆదేశించాలి, చెడును నిర్మూలించాలి, మంచి పనుల్లో ఇతరులకు సహకరించాలి, సిగ్గు లజ్జలు కలిగి ఉండాలి. సిగ్గు అనేది ఇస్లాంలో ఒక భాగంగా చెప్పడం జరుగుతుంది, విశ్వాసంలో ఒక భాగంగా చెప్పడం జరుగుతుంది. ఈ యొక్క సిగ్గు కూడా చాలా యొక్క చెడు పనుల నుంచి మనల్ని రక్షిస్తుంది. సిగ్గు అనేది ఉండటం, లజ్జ అనేది ఉండటం కూడా ఇదేం చెడు పని కాదు, ఇదేం పాపం కాదు, అది లోపం కాదు. సిగ్గు కూడా మనల్ని అనేక రకాల చెడు పనుల నుంచి రక్షిస్తుంది. అల్హమ్దులిల్లాహ్. అందుకే సిగ్గు లజ్జలు కూడా కలిగి ఉండాలని చెప్పడం జరుగుతుంది. మరియు తల్లిదండ్రులకు సేవ చేయాలి అని చెప్తూ ఉంది. తల్లిదండ్రుల్ని అని కూడా మీరు అనవద్దు, కోపగించుకోవద్దు, తిట్టవద్దు. మీరు పిల్లలుగా ఉన్నప్పుడు వారు మిమ్మల్ని ఎలా చూసుకున్నారో వారు వృద్ధాప్యంలోకి వచ్చినప్పుడు మీరు కూడా వారిని ఆ విధంగా చూసుకోవాలని చెప్పడం జరుగుతుంది. వారి పట్ల ఉత్తమంగా వ్యవహరించాలని కూడా చెప్పడం జరుగుతుంది. మరియు బంధుత్వ హక్కులను నెరవేర్చాలి అని, బంధుత్వ తెగదెంపులు చేసుకోవద్దు, బంధుత్వ హక్కులు నెరవేర్చండి అని ఇస్లాం చెప్పడం జరుగుతుంది. మరియు మంచి గుణాలు, మంచి అలవాట్లు, మంచి పద్ధతులు కలిగి ఉండాలి. బానిసలు, సేవకుల పట్ల ఉపకారం, దయాగుణం ఉండాలి. మనం ఓనర్లం, వాళ్ళు పని వాళ్ళు అన్నట్టు కాకుండా మనం వారిని అన్ని విధాలుగా ఆదుకోవడం కోసం వారి యొక్క చెమట ఆరిపోయే లోపే వారికి ఇవ్వాల్సిన రిజక్ వారి యొక్క కష్టానికి తగిన ప్రతిఫలాన్ని వారి యొక్క చెమట ఆరిపోయే లోపే ఇస్తే అల్హమ్దులిల్లాహ్ అటువంటి వారు చాలా గొప్పవారుగా అల్హమ్దులిల్లాహ్ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్తూ ఉన్నారు. మరి యజమాని యొక్క హక్కును కూడా మరి ఈ యొక్క పనివారు కూడా నెరవేర్చాలి. ఎవరైతే పనిచేస్తున్నారో వారు యజమానికి ఎటువంటి లుక్సాన్ కానీ లాస్ కానీ చేయకూడదు, వారిని ఇబ్బంది పెట్టకూడదు, వారిని నాశనం అయిపోవాలని కోరుకోకూడదు. మరి వీళ్ళు యజమానికి న్యాయం చేయడం కోసం ప్రయత్నించాలి. ఇది కూడా అల్లాహ్ చూస్తాడు. ఎవరైతే ఒక పనివాని పట్ల పనివాడు కూడా యజమాని పట్ల అల్హమ్దులిల్లాహ్ కొన్ని హక్కులు ఉన్నాయి, వాటిని నెరవేర్చాలని ఇస్లాం చెప్తూ ఉంది. మరియు భార్య బిడ్డల యొక్క హక్కులు చెల్లించాలి. ఒక భర్త భార్య యొక్క హక్కుల్ని, భార్య మరియు పిల్లల యొక్క హక్కులని, భర్త భార్య పిల్లలు మరియు కుటుంబం యొక్క హక్కులని నెరవేర్చాలి అని, మరియు దైవభక్తులను ప్రేమించాలి అని, దైవభక్తులకి సపోర్ట్ చేయాలని, సలాంకు ప్రతి సలాం చెప్పాలి అని, రోగులను పరామర్శించాలి అని, విశ్వాస యొక్క జనాజా నమాజ్ చేయాలి అని,